హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుస్సారెడ్డి సిస్టర్స్. టుడే ఈ వ్లాగ్లో మేము బేబీకి ఉగ్గు చేస్తామండి రాగులతో. ఆ రాగులు మొలకెత్తించి పౌడర్ చేస్తాము. ఆ పౌడర్ ఎలా ప్రిపేర్ చేస్తామో కంప్లీట్గా ప్రాసెస్ ఇందులో ఉందండి, స్కిప్ చేయకుండా చూడండి. నేను అవుట్ సైడ్ 1 కిలో తెచ్చానండి రాగులు. చూసారా, మంచివి ఏ షాప్లో మంచిగా దొరుకుతాయో అక్కడ తెచ్చుకోండి, లేకపోతే డస్ట్ ఉంటుందండి. చాటతో చెరగడం వస్తే క్లీన్ చేసుకోండి, రాకపోతే ఎవరితో హెల్ప్ తీసుకోండి, లేకపోతే వాటర్తో క్లీన్ చేసుకోండి నీట్గా. చూసారండి, వాటర్తో బాగా మిక్స్ చేస్తూ హ్యాండ్తో నీట్గా క్లీన్ చేసుకోండి. డస్ట్ అస్సలు ఉండొద్దండి, కిడ్స్కి పెడతాం కదా మనం. ఎవరికైనా కానీ డస్ట్ ఉండకూడదు, కిడ్స్కి చాలా కేర్ఫుల్గా చేయాలండి. చూసారా, నీట్గా క్లీన్ చేసుకుంటూ హ్యాండ్తో డస్ట్ అంతా వాటర్తో క్లీన్ చేసుకోండి. ఎక్కువ టైమ్స్ వాటర్తో క్లీన్ చేయండి రాగులు. నీట్గా క్లీన్ చేశాక నానబెట్టుకోవాలండి. ఎగ్జాంపుల్ ఈరోజు మార్నింగ్ 8 o'clock నానబెట్టామనుకోండి, టుమారో మార్నింగ్ 8 o'clockకి చూడాలి, అవి తీయాలండి. చూసారా, నానబెట్టాను. 1 day అండి, ఫుల్ 1 day నానబెట్టుకోవాలి. ఇది కంప్లీట్ 4 days ప్రాసెస్ అండి. మనం 4 days ఏం దీనికోసం కష్టపడేది ఏముండదండి, కానీ దాని ప్రాసెస్ 4 days అంతే. దానికి 10 minutes స్పెండ్ చేస్తే సరిపోతుంది మన టైం. చూసారా, నానబెట్టానండి నేను ఫుల్ 1 day 24 hours. తర్వాత చూసారా ఎలా ఉన్నాయో. కంప్లీట్ ప్రాసెస్ ఉందండి, స్కిప్ చేయకుండా చూడండి, హెల్ప్ అవుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. బేబీకి మదర్స్కి చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. ఎవరికైనా హెల్దీ, కాల్షియం ఉంటుంది రాగి జావ తాగడం కోసం. కిడ్స్కి బాగా హెల్ప్ అవుతుందండి. ఉగ్గులాగా నేను ఎలా ప్రిపేర్ చేశాను ఇందులో ఉంది. చూసారండి, ఆ వాటర్ అన్నీ వంచేసాను. నీట్గా ఒక క్లాత్ మనం వాష్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇవన్నీ ఆ క్లాత్లో వేసుకోవాలి. క్లాత్ని టైట్గా అందులో రాగులు వేసేసి టైట్గా టై చేయాలండి. నేను ఇలా ఫాలో అవుతానండి. పిల్లో కవర్స్లో కూడా వేసుకోవచ్చు. చూసారా, ఆ వాటర్ అన్నీ నీట్గా పోయే విధంగా టై చేసుకోవాలి. ఆ వాటర్ అన్నీ పోయిన తర్వాత గట్టిగా టై చేసుకొని, ఎక్కువ గాలి తగులుతుంది కదండి, ఆ స్పేస్లో పెట్టండి. డే లైట్ పడే విధంగా, సన్లైట్ కాదండి, డే లైట్ అంతే. అలా పెట్టుకోండి. పిల్లో కవర్కైనా హ్యాంగ్ చేసుకోవచ్చండి. ఇది 24 hours ప్రాసెస్ అండి, 1 day ప్రాసెస్. ఇలా మనం టై చేసి పెట్టిన తర్వాత 24 hours తర్వాత ఓపెన్ చేసి చూడాలి. చూసారండి, ఇప్పుడు ఓపెన్ చేద్దాం, మీతో పాటు నేను చూస్తున్నాను. చూసారండి, స్మాల్గా ఎలా వచ్చాయో మొలకలు. ఎక్కువ రావద్దండి, ఇలా స్మాల్గా వచ్చే వరకు 24 hours ఇలా వస్తాయి, సరిపోతుంది. ఆ టైంకి చెక్ చేసుకోండి, టైం స్కిప్ చేయకుండా. చాలా రిచ్ ఫుడ్ అండి బేబీస్కి ఇది, మదర్స్కి కూడా. మదర్స్ కేర్ తీసుకోరు, కంపల్సరిగా ఇదైనా తీసుకోవాలండి. చూసారా, అవన్నీ ఇలా ఆరబెట్టుకుంటున్నానండి. ఓన్లీ రూమ్ టెంపరేచర్లో ఆరబెట్టుకోవాలి, సన్లైట్కి కాదు. స్మాల్ మొలకలు వచ్చాయి చూసారండి. అలా స్ప్రెడ్ చేసుకోండి ఆ క్లాత్ మీద.
ఆ క్లాత్ ఆల్రెడీ డ్రై అయిపోయిందండి, అందుకే ఆ క్లాత్ మీద స్ప్రెడ్ చేస్తున్నాను నేను. ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. కొంచెం తడిగా ఉంటాయండి అవి, సన్లైట్కి పెట్టనవసరం లేదు, రూమ్ టెంపరేచర్కి డ్రై అయిపోతాయి. కంప్లీట్గా డ్రై అయిపోయే వరకు ఉంచండి. వన్ డే కంపల్సరీగా ఉంచండి. సన్లైట్కి పెట్టట్లేదు కదండి, వన్ డే ఉంచాలి. ఎందుకు, రూమ్ టెంపరేచర్కి స్లోగా డ్రై అవుతాయి కదండి. ఏం డస్ట్ పడకుండా, కిడ్స్ దాని మీద తిరగకుండా చెక్ చేసుకోండి మీరు. అలాంటి ప్లేస్లో పెట్టండి. చూసారా అండి, డ్రై అయిపోయాయి వన్ డే తర్వాత. థర్డ్ డే ఇది. చూసారండి, అవన్నీ ఒక బౌల్లోకి తీసుకున్నాను. డ్రై అయిన తర్వాత ఎలా అయ్యాయో చూసారండి. కరెక్ట్ ప్రాసెస్ ఫాలో అవ్వండి, ఫెయిల్ అవ్వకుండా బాగా వస్తుంది. తర్వాత బాండలు తీసుకోండి ఒకటి, అందులో వేయించుకోండి. కొంచెం కొంచెం వేయించుకోండి, ఎక్కువ తీసుకోకండి. ఈవెన్గా అన్నీ వేగాలండి. చిట్టాపట్టా అని శబ్దం వస్తుంది, అలా వచ్చేవరకు మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుందండి. అవి వేగాక బ్లాక్గా అయ్యే వరకు ఉంచొద్దండి అసలు. బ్లాక్గా వస్తే చేదుగా వచ్చేస్తుందండి, ఫెయిల్ అయిపోతుంది. జాగ్రత్తగా అక్కడే ఉండండి, గరిటతో తిప్పుతూనే ఉండండి. చాలా కొంచెం తీసుకోండి, త్వరగా వేగుతాయండి రాగులు, అవి చిన్నవే కదండి. గరిటతో వేయించుతూనే ఉండాలండి, కలుపుతూనే ఉండండి. వేగిన వెంటనే వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. మొత్తం కంప్లీట్ అయిపోయే వరకు కొంచెం కొంచెం అలాగే తీసుకొని వేపుతూ ఉండండి గరిటెతో. ఈవెన్గా వేగాలండి, మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది మనకి. చూసారండి, అన్నీ వేగాయి. అన్నీ కంప్లీట్గా వేపుకోవాలండి ఇలాగే ఈవెన్గా. ఈవెన్గా అన్నీ వేయించుకోవాలండి, గరిటెతో అలా తిప్పుతూనే ఉండాలి. చూసారండి, 1 కిలో వేయించుకున్నాను నేను. నెక్స్ట్ 1 స్పూన్ ధనియాలు తీసుకుంటున్నానండి. 1 కిలోకి 1 స్పూన్ చాలండి. కిడ్స్కైనా పెద్దవాళ్ళకైనా డైజెషన్కి మంచిదండి. 1 స్పూనే తీసుకోవాలండి, ఫ్రాగ్రెన్స్ కూడా చాలా మంచిగా వస్తుంది. 1 స్పూన్ తీసుకున్నానండి. అవి కూడా ఈవెన్గా వేగే విధంగా వేయించుకోవాలి. వేయించుకొని రాగుల్లో వేసుకోవాలి. గరిటతో తిప్పుతూనే ఉండాలండి, అప్పుడు ఈవెన్గా వేగుతాయి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి, మాడిపోతాయి లేకపోతే.
రాగులు కూడా అంతేనండి. చూసారా, నెక్స్ట్ నేను 1 స్పూన్ తీసుకుంటున్నానండి జీలకర్ర. అవి కూడా లో ఫ్లేమ్లో వేయించండి, త్వరగా వేగిపోతాయి. అస్సలు మాడొద్దండి, చెక్ చేసుకోండి. కిడ్స్కి ఫ్లేవరే చేంజ్ అయిపోతుంది మాడితే. రాగులు కానీ ఏవి మాడకూడదు. మనం ఫ్రీ టైంలోనే ఆ వర్క్ చేసుకోవాలండి. వేరే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి అసలు చేసుకోవద్దు మనం. కిడ్స్ కోసం కదండి అవి. చూసారండి, అన్నీ రెడీ అయిపోయాయి. వేయించి పెట్టుకున్నాను ఒక బౌల్లో. మిక్సీ జార్లో తీసుకున్నానండి. చాలా కొంచెం తీసుకోండి మిక్సీ జార్లో. అవుట్ సైడ్ పట్టించుకొని అవసరం లేదండి. అవుట్ సైడ్ గిర్నీ దగ్గర మన మిక్సీ జార్తోనే సరిపోతుంది, త్వరగా వచ్చేస్తాయి. బాగా వేగాయి కదండి, ఈజీగా పౌడర్ అవుతుంది. చూసారా, మనం బేబీస్కి అని చెప్తున్నాం కదండి, 6 మంత్స్ బేబీ కోసం కదా ప్రిపేర్ చేస్తుంది. నేను ఎలా ప్రిపేర్ చేశానో చూడండి ప్రాసెస్. నెక్స్ట్ ప్రాసెస్ స్కిప్ చేయకుండా అంతా మిక్స్ చేసుకున్నానండి, మిక్సీతో పౌడర్ చేసుకున్నాను. చూసారా అండి, దానికి అవసరమైనవి ఏమేమి తీసుకున్నాను చూసారండి. ఒక దుప్పట్టా తీసుకున్నాను, ఒక డిష్, కొంచెం బిగ్ సైజ్ తీసుకోండి, మనకు కన్వీనియంట్గా ఉంటుంది. జల్లెడతో చేసి కిడ్స్కి పెట్టొద్దండి, 6 మంత్స్ వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. చూసారా, దుప్పట్టా తీసుకున్నాను. నేను ఎలా చేస్తున్నానో కనిపిస్తుందా అండి? నేను ఒక హ్యాండ్తో వీడియో తీస్తూ ఒక హ్యాండ్తో చేస్తున్నాను. మీకు అర్థమవుతుందా? క్లియర్గా కనిపిస్తుందా అండి? ఏ క్లాత్ అయినా నీట్గా వాష్ చేసి ముందే క్లీన్గా పెట్టుకోండి. కిడ్స్కి ప్రిపేర్ చేస్తున్నాం కదండి. నేను ఈ దుప్పట్టా తీసుకున్నాను, నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. వస్త్రకాయం అంటారండి దీన్ని, మా మదర్ వాళ్ళు పడతారు. జల్లెడతో రాదండి, జల్లెడతో అంత సన్నగా పౌడర్ మనకు రాదు. కిడ్స్కి జల్లెడతో పట్టింది పెట్టకూడదండి. ఇది చాలా బెస్ట్ వస్త్రకాయం. ఇలా క్లాత్ తీసుకున్నాను, 2 లేయర్స్ తీసుకున్నానండి ఈ దుప్పట్టా కూడా. నేను మాకు కొంచెం ఇలా ప్రిపేర్ చేయడం అలవాటు ఉందండి, లేని వాళ్ళైనా ట్రై చేయండి. ఇలా టైట్గా టై చేసుకోండి కింద. అలా పట్టుకున్నాను నేను. చూసారండి, అలవాటు లేని వాళ్ళు ఫస్ట్ ఒక స్పూనే తీసుకోండి. చూసారండి, నేను హ్యాండ్తో ఎలా చేస్తున్నాను. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు ఒక స్పూనే తీసుకోండి, ఈజీగా అనిపిస్తుంది మీకు. క్లియర్గా కనిపిస్తుందా అండి? అర్థమవుతుందా? లేకపోతే కామెంట్ చేయండి, నేను క్లియర్గా చూపిస్తాను ఎలా పట్టాను. ఒక స్పూనే తీసుకోండి ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు. ఈ 4 days ప్రాసెస్లో ఈ ప్రాసెస్సే కొంచెం టైం టేకింగ్ అండి. రిమైనింగ్ మనం దాంతో స్పెండ్ చేసేది ఏం లేదు, 10 minutes వర్కే. అవుట్ సైడ్ తీసుకుంటే నాకు డౌట్ అండి, అందులో మైదా మిక్స్ చేస్తారేమోనని. పౌడర్ కూడా బయట దొరుకుతుంది కానీ డౌట్ అలాంటివి తీసుకొని పెట్టడానికి. మదర్స్ కూడా చాలా మంచిదండి ఇది, కాల్షియం. మదర్ మిల్క్ ఇస్తుంటారు కదా బేబీస్కి, కేర్ తీసుకోరు వాళ్ళ గురించి వాళ్ళు. ఇది చాలా మంచిదండి. మా వేదాష్ బేబీకి ఎలా పెడతాము నెక్స్ట్ వీడియోలో చూపిస్తామండి, మీతో షేర్ చేసుకుంటాం. బేబీ ఎలా తీసుకుంటుంది ఫీడింగ్. ఇది రాగితో ఉగ్గు మా బేబీ ఎలా తీసుకుంటుందో మీతో షేర్ చేస్తామండి. ఎలా ప్రిపేర్ చేసి బేబీ ఎలా తింటుందో మీకు వీడియోలో షేర్ చేస్తాం. చూసారండి, అదంతా నెక్స్ట్ ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. నెక్స్ట్ మిక్సీ పట్టుకోవాలండి అదంతా. బేబీ కోసం కదండి, చాలా ఫైన్ పౌడర్ అవ్వాలి, అందుకోసం ఇలా వస్త్రకాయం చేస్తున్నాం. మనం ఒక స్పూన్ ధనియాలు జీరా వేసాం కదండి, మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది.
చూసారా అండి, మనం ఇలా చేస్తూ ఉంటే మొత్తం కిందకు దిగిపోతుంది కింద బౌల్లోకి. చూసారా అండి, 1 కిలో నేను ఇలా చేశాను, వస్త్రకాయం పట్టాను. చూసారండి, చూడండి మీకు పౌడర్ ఎలా అయిందో. చూసారండి ఎంత ఫైన్ పౌడర్ అయిందో, ఎంత స్మూత్గా ఉందో. ఇది మా బేబీకి ప్రిపేర్ చేసి పెడతాం, షేర్ చేస్తామండి, చూడండి. చూసారండి, చాలా ఫైన్ పౌడర్ అయింది. వస్త్రకాయంతోనే చేసుకోండి, 6 మంత్స్ బేబీస్కి పెడతాం కదండి, చాలా కేర్ఫుల్గా పెట్టాలి. చూసారండి, ఇది మా వేదాష్ బేబీ కోసం ప్రిపేర్ చేశాను. ఇదంతా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవాలండి. చూసారా, ఇందులో వేసాను. ఎయిర్ టైట్ లిడ్ ఉండేలాగా చూసుకోండి, ఆ ఫ్రాగ్రెన్స్ పోకుండా ఉంటుంది. నెక్స్ట్ రిమైనింగ్ ఉంది కదండి, మళ్ళీ మిక్సీ వేసుకున్నాను, జల్లెడతో జల్లించుకున్నానండి. ఇది ఇంట్లో అందరూ రాగి జావ తాగడానికి యూస్ అవుతుంది, అందుకోసం బేబీకి మాత్రం వస్త్రకాయం పెట్టానండి. చూసారండి, మొత్తం దిగింది, అంతా అలా ఉండేలాగా కిడ్స్కి అయితే పెట్టకూడదండి.